ప్రభా ఈరోజు వేదాంత ఫంక్షన్స్‌లో ప్రభా మరి మేము ట్రినిటీ గురించి నేర్చుకోవడానికి మాకు సహాయం చేస్తురండి. మరి లాస్ట్ టైం ప్రభా ట్రినిటీ గురించి ఇంగా కొంచెం ఎక్కువగా తెలుసుకున్నాం ప్రభా. ఈరోజు కూడా కొంచెం డీప్‌గా తెలుసుకోవడానికి సహాయం చేస్తురండి. మరి మేము కరెక్ట్ వేలో అండర్‌స్టాండింగ్ చేసుకొని ప్రభా దాన్ని గ్రహించి మరి గుర్తుపెట్టుకోవడానికి సహాయం చేస్తురండి. ఈ యొక్క ట్రినిటీ ఒక డాక్ట్రిన్ విషయంలో కూడా మరి మాతో మాట్లాడుతురండి. అదేవిధంగా ప్రభా ఈ యొక్క ట్రినిటీ గురించి ఏ విధంగా అండర్‌స్టాండింగ్ చేసుకొని ఎదుటి వారికి ఏ విధంగా చెప్పాలి, మరి యొక్క కరెక్ట్ డాక్టర్‌ని మేము ఎదుటి వారికి తెలియజేయడానికి ప్రభా సహాయం చేస్తురండి. సో ప్రభా ఇలాంటి నెట్వర్క్ ఇష్యూస్ రాకోకున్నట్లు హెల్ప్ చేస్తురండి. మరి అన్న చెప్పేటప్పుడు కూడా ప్రభా మీ యొక్క సహాయంతో అన్న చెప్పడానికి సహాయం చేస్తురండి, హెల్ప్ చేస్తురమ్మని అందరూ చక్కగా వినడానికి సహాయం చేస్తురండి. ఎలాంటి దేవా డిస్ట్రాక్షన్స్ రాకోకున్నట్లు హెల్ప్ చేస్తురమ్మని నజరేయుని యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. మనం ఈ ట్రినిటీ క్లాస్ను ఇంకా కొంచెం డెప్త్గా ఆలోచన చేసుకోవడానికి, కొన్ని న్యూ వర్డ్స్ నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అయితే దేర్ ఆర్ సమ్ క్వశ్చన్స్ ఆర్ దేర్. సో ద క్వశ్చన్ ఏంటి అని అంటే, ట్రినిటీ అనే ఈ పదం ఎవరు ప్రతిపాదించారు, ఎవరు ఫస్ట్ యూజ్ చేశారు ఈ పదాన్ని? టెర్టూలియన్ అన్న. టెర్టూలియన్. ఓకే. అయితే ట్రినిటీ అనే పదం ఇట్ ఇది యాక్చువల్లీ ఇంగ్లీష్ వర్డ్ ఇది. అయితే దీనికి లాటిన్ వర్డ్ ఒకటి ఉంది, ఎవరైనా చెప్పగలరా? ట్రినిటాస్. రైట్. ట్రినిటాస్ అనే లాటిన్ నేమ్ ఉంది. అయితే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ట్రినిటీ అని అంటే ఇవి కావు అని 3 రీజన్స్ చెప్పుకున్నాం, 3 విషయాలని. ట్రినిటీ అంటే ఇవి కావు అని ఎవరైనా చెప్పగలరా? ట్రినిటీ అంటే ఇది కాదు. 3 హెడ్డింగ్స్ ఆర్ 3 టైటిల్స్ ఆర్ 3 కాన్సెప్ట్స్ కావు అని చెప్పుకున్నాం. అయ్యా, మోడలిజం ఒకటి, మోడలిజం, ఏరియనిజం. ఓకే, ఏరియనిజం. ఇంకోటి మోడలిజం, ఇంకోటి ట్రైథియిజం. రైట్. ఈ మూడిటి మీనింగ్ ఏంటి? మోడలిజం అంటే ఏంటి? అంటే ఒక పర్సన్ 3 ways లో యాక్ట్ చేయలేరన్న. ఎస్, ఒక పర్సన్ యాక్టింగ్ ఇన్ 3 modes, 3 persons. ఓకే, దాన్నే మోడలిజం అని అంటారు. అది కాదు ట్రినిటీ అంటే. రైట్. నెక్స్ట్ ఏరియనిజం అంటే ఒక సుప్రీం గాడ్ 2 beings గా. ఎస్, కరెక్ట్. ఒకే ఒక సుప్రీం గాడ్ అయితే 2 ఇన్ఫీరియర్ బీయింగ్స్ గా ఆయన ఉండడం, దాన్ని ఏరియనిజం అని అంటాం. రైట్. ట్రైథియిజం అంటే వెరీ ఈజీ. ట్రైథియిజం అంటే ఒక పర్సన్ 3 వ్యక్తులుగా. ఒక పర్సన్ అంటే 3 పర్సన్ కాదు. ట్రైథియిజం అని అంటే ట్రై అంటే 3 గాడ్స్. 3 గాడ్స్. యా, దాన్ని ట్రైథియిజం అని అంటారు. ఎస్. అయితే కొన్ని న్యూ వర్డ్స్ కూడా ఇందులో చెప్పుకున్నాం. కెన్ యూ టెల్ మీ ఎసెన్స్ అనే పదానికి వాట్ ఈస్ ద ఒరిజినల్ వర్డ్? స్వరూపం అన్న. ఓకే. యా, దాని గ్రీక్ లో లాటిన్ లో ఏమంటారు? గ్రీక్ లో ఔసియా. ఎస్, ఔసియా. రైట్. తర్వాత సబ్స్టెన్స్, దాన్ని ఏమంటారు? సబ్స్టెన్స్, మూలసారం అన్న. మూలసారం. ఓకే, ఆ రోజు అడిగిన వాళ్ళే ఇది చెప్తున్నారు ఈరోజు. యా. నౌ ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఏంటి అని అంటే, సో యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్. ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ అంటే ఏంటి? ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ దేవుని క్రమబద్ధమైన
స్వయ ప్రకటన అని. కరెక్ట్. యా, రైట్. ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ అంటే దేవుడు ఆ, ఒక పద్ధతిలో, ఓకే, ఒకేసారి అంతా చెప్పుకోకుండా ఏం చేస్తాడంటే హిస్టరీని యూస్ చేసుకొని, ప్రజల యొక్క కాంటెక్స్ట్ ని యూస్ చేసుకొని ఆయా సందర్భాల్లో ఆయన ఏం చేస్తాడంటే తన ప్రణాళిక ఏమైతే ఉందో క్రమంగా వెల్లడించడం, దాన్ని ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ అంటారు. ఆ ప్రోగ్రెసివ్ రెవల్యూషనే మనం బైబిల్లో చూస్తాం అనమాట. యాడమ్తో అలాగే ఒక రకంగా మాట్లాడతాడు, యాడమ్ తర్వాత వచ్చిన కొంతమందితో ఆయన ఇంకొక రకంగా, అంటే క్రమంగా తన గురించి తాను చెప్పుకుంటూ చెప్పుకుంటూ ఏం చేస్తాడంటే యేసుక్రీస్తు టైంకి హీ ఫుల్లీ రివీల్డ్ హిమ్సెల్ఫ్. దాన్ని ఏమంటా అంటే ప్రోగ్రెసివ్ రెవల్యూషన్. యా, రైట్, థ్యాంక్ యూ. నేను ఇంకా చెప్పాను అదేంటంటే యా ఇంకో క్వశ్చన్ అడుగుతాను. అదేంటంటే మనం ఓల్డ్ టెస్టిమెంట్ లో వన్ వన్ నేచర్, వన్ ఎసెన్స్ అనే పదానికి మనం ఒక హీబ్రూ వర్డ్ వాడతాం. ఏంటది? ఎకార్డ్. ఏకాద్. ఏకాద్. ఎస్, ఏకాద్ అనే పదాన్ని మనం వాడతాం. ఏకాద్ అని అంటే యూనిటీకి అర్థం అనమాట. వన్ అని. యా, నౌ ఈరోజు వి విల్ మూవ్ టు నెక్స్ట్ లెసన్. అదేంటి అని అంటే ట్రినిటేరియన్ హిన్స్. ఓల్డ్ టెస్టిమెంట్ లో ట్రినిటేరియన్ హిన్స్, అలాగే న్యూ టెస్టిమెంట్ లో ట్రినిటీ గురించి ఉన్న కొన్ని సందర్భాలు ఏమైతే ఉన్నాయో దాని గురించి డీల్ చేద్దాం ఈరోజు. అలాగే నెక్స్ట్ వీక్ వెన్స్డే ఈ ట్రినిటీ అనే కాన్సెప్ట్ ఒక్కసారిగా రాలేదు. దీన్ని కొంతమంది అపోజ్ చేశారు, కొంతమంది ఒప్పుకున్నారు, కొన్ని డిబేట్స్ జరిగాయి. హిస్టారికల్ డెవలప్మెంట్ ఆఫ్ ట్రినిటీ గురించి మనం నెక్స్ట్ వీక్ వింటాం. అయితే ఈరోజు మనం ఓల్డ్ టెస్టిమెంట్ అండ్ న్యూ టెస్టిమెంట్ లో ట్రినిటీ గురించి ఉన్న కొన్ని సందర్భాలు, కొన్ని హింట్స్ గురించి ఆలోచన చేద్దాం. యా, కొన్ని మనం న్యూ వర్డ్స్ నేర్చుకుంటాం ఇందులో. కొంచెం మనం టెక్స్ట్ ని ఆలోచన చేస్తాం. సో టేక్ యువర్ బైబిల్స్, ఒకవేళ బైబిల్ ఉంటే తీసుకోండి, లేకపోతే ఒకవేళ మీ మొబైల్ ఫోన్ లో ఒకవేళ ఆల్రెడీ యాప్ ఉంటే బైబిల్ యాప్, సో టేక్ దట్ ఆల్సో. యా, వి విల్ కంటిన్యూ. సో ట్రినిటేరియన్ హిమ్స్ ఇన్ ఓల్డ్ టెస్టిమెంట్. ట్రినిటేరియన్ హిమ్స్ అనే ఈ పదానికి అంటే యాక్చువల్లీ పాత నిబంధనలో త్రిత్వ సిద్ధాంతం ఏమైతే ఉందో, ట్రినిటీ అనే కాన్సెప్ట్, డాక్ట్రిన్ ఏమైతే ఉందో, కొత్త నిబంధనలో కనిపించినంత, అంటే అంత స్పష్టంగా పాత నిబంధనలో లేదు. ఓకే, కొత్త నిబంధనలో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అని ఇట్లాంటి వర్డ్స్ కనబడతాయి. అట్లాంటి వర్డ్స్ చూసినప్పుడు ఓహో ఇది ట్రినిటీ గురించి మాట్లాడుతున్నారని మనం అర్థం చేసుకుంటాం. కానీ ఓల్డ్ టెస్టిమెంట్ లో అలాంటి స్పష్టత లేదన్నమాట. అయితే దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మగా ఉన్నాడు అనే సత్యాన్ని ముందుగానే చూపించే కొన్ని హింట్స్, దాన్ని ఏమంటారు, నమూనాలు లేకపోతే ప్యాటర్న్స్. ఓకే, ప్యాటర్న్స్, ఇంకో మాటలో చెప్పాలంటే ముందస్తు ప్రకటన, అంటే ప్రిపరేటరీ రెవల్యూషన్స్ అని అంటారు. ఓకే, ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ మనం విన్నాం. ప్రిపరేటరీ రెవల్యూషన్స్ అని అంటే క్లియర్ గా మనకి తెలియనప్పుడు కొన్ని హింట్స్ ద్వారా, ప్యాటర్న్స్ ద్వారా, నమూనాల ద్వారా తన గురించి తాను క్రమంగా చెప్పుకునే దాన్ని ప్రిపరేటరీ రెవల్యూషన్స్ అని అంటారు. అట్లాంటివి ఓల్డ్ టెస్టిమెంట్ లో మనకు చాలా బాగా కనబడతాయి. ఓల్డ్ టెస్టిమెంట్ లో అందుకే దైవ శాస్త్రంలో, అంటే ఈ థియాలజీ క్లాసెస్ లో, థియాలజీ స్టడీస్ లో
థియలాజికల్ స్టడీస్ ఏమైతే ఉన్నాయో దాంట్లో వీటిని త్రిత్వ సూచనలు లేకపోతే ట్రినిటేరియన్ హిన్స్ అని అంటారు. ఓకే, ట్రినిటేరియన్ హిన్స్ కి ఇంకొక వర్డ్ అడంబ్రేషన్స్. ఓకే, అడంబ్రేషన్స్ ఆఫ్ ట్రినిటీ అని అంటారు. సో దిస్ ఈస్ అ న్యూ వర్డ్, యూ హ్యావ్ టు లెర్న్ దిస్. ఓకే, అడంబ్రేషన్స్ ఆఫ్ ట్రినిటీ. నా ఈ అంటే ఇప్పుడు మనం కొన్ని వచనాలు అవన్నీ చదువుకోబోతున్నాం. ఈ వచనాలు ఏమైతే ఉన్నాయో త్రిత్వ సిద్ధాంతాన్ని ఇప్పుడు మనం చదువుకోబోయే వచనాలు పూర్తిగా 100% నిరూపించవు. ఓకే, అండ్ దిస్ ఈజ్ నాట్ ద కెమికల్ ల్యాబ్. ఇది ల్యాబ్ కాదు ప్రూవ్ చేసుకోవడానికి. ఓకే, ఆర్ లెర్నింగ్. అయితే యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా అవతరించిన తర్వాత, ఓకే, దాని తర్వాత పరిశుద్ధాత్మ ప్రకటన, అంటే పరిశుద్ధాత్మ ప్రకటన వెలుగులో దీన్ని మనం చూసినప్పుడు వీటి అంటే ఈ ఈ హిమ్స్ యొక్క అర్థం ఏంటో మనకు అర్థం అవుతుంది. అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం మనకి చాలా అవసరం. పరిశుద్ధాత్మ దేవుడు హెల్ప్ చేయకపోతే ఆయన గురించి మనం అర్థం చేసుకోలేము, దేవుడి గురించి మనం సరిగ్గా అర్థం చేసుకోలేము అనే విషయం మనకు అర్థం కావాలి. అందుకే వీ హ్యావ్ టు టేక్ ద హెల్ప్ ఆఫ్ హోలీ స్పిరిట్. యా, సో ఫస్ట్ ఏంటి అని అంటే లెట్ us see Genesis chapter 1 26th verse. ఆది కాండం 1వ అధ్యాయం 26వ వచనం చదవండి ప్లీజ్. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేద్దాం రండి. యా, then God said, let us make man in our image according to our likeness. ఓకే, నేను ఇమేజ్ గురించి లేకపోతే స్వరూపం గురించి అది వేరే టాపిక్ అది. ఓకే, దాని గురించి తర్వాత ఆలోచన చేద్దాం మనం. అసలు ఇమేజ్ అంటే ఏంటి లేకపోతే లైక్నెస్ అంటే ఏంటి అనేది ఇన్ ఫ్యూచర్ క్లాసెస్ డెఫినెట్లీ వి విల్ డూ దాట్. అయితే ఇప్పుడు ఏంటి అని అంటే మనం చదువుకున్న దీంట్లో దెర్ ఆర్ సమ్ ప్లూరల్ ఫార్మ్స్ ఆర్ దర్. ఏంటి అది? మన 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 Our. స్వరూపము, మన పోలిక, లెటస్. ఓకే, లెటస్ అనే పదం వాడు, లెటస్. తర్వాత అవర్ ఇమేజ్. దెర్ ఆర్ సమ్ ప్లూరల్ ఫార్మ్స్ ఆర్ దర్. ఓకే, ఈ ఈ అజ్ లేకపోతే అవర్ అది ఏమైతే ఉన్నాయో ఇవి ఏం చేసాయి, ఈ 2 వర్డ్స్ ఏం చేసాయంటే చాలా ఇంటర్ప్రిటేషన్స్ కి దారి తీసాయి ఇవి. ఓకే, ఈ 2 వర్డ్స్ అదేంటి దీంట్లో కూడా ఇన్ని అర్థాలు ఉన్నాయా, ఇంత ఇలా అర్థం చేసుకోవాలంటే అవును, ఇలా అర్థం చేసుకోవాలి. ఓకే, ఈ అజ్ అవర్ మన అనే ఈ పదాన్ని చాలా మంది లైట్ గా తీసుకుంటారు. చూసారా మన ఉంది, మనం అంటే ట్రినిటీ అంతే అని చాలా మంది అనుకుంటారు. ఎస్, డెఫినెట్లీ అనుకుంటారు, కానీ మనం కొద్దిగా లోతుగా లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. దెర్ ఆర్ సమ్ మేజర్ ఇంటర్ప్రిటేషన్స్ ఆర్ దేర్. దాంట్లో ఏంటంటే నెంబర్ 1 ప్లూరల్ ఆఫ్ మ్యాజెస్టీ అనేది ఒక ఇంటర్ప్రిటేషన్. ఓకే, ప్లూరల్ ఆఫ్ మ్యాజెస్టీ. కొంతమంది స్కాలర్స్, బైబిల్ పండితులు వాళ్ళు ఏం చెప్తారు అని అంటే గాడ్ స్పీక్స్ ఇన్ రాయల్ వి అని అంటాడు వాళ్ళు. ఓకే, గాడ్ ఎలా మాట్లాడతాడు అని అంటే గాడ్ స్పీక్స్ ఇన్ రాయల్ వి అని అంటారు. ఓకే, ఈ ఇంటర్ప్రిటేషన్ ని తెలుగులో ఏమంటారు అని అంటే రాజ సంబంధ బహువచనం అని అంటారు. రాజరికానికి సంబంధించిన బహువచనం. ఓకే, కొంతమంది దీనిని అదే ఇప్పుడు ఆల్రెడీ చెప్పాం కదా, రాజులు ఎవరైతే ఉన్నారో తమ గురించి మనం అని మాట్లాడినట్టుగా కొంతమంది స్కాలర్స్ భావిస్తారు, అలా భావిస్తారు. ఓకే, అయితే ఓల్డ్ హీబ్రూ ఏమైతే ఉందో, ఇప్పుడున్న హీబ్రూ కాదు. ఓకే, ఓల్డ్ ప్రాచీన హీబ్రూ భాషలో దీనికి ఎవిడెన్సెస్ చాలా తక్కువ. దేర్ ఆర్ నో సచ్ ఎవిడెన్సెస్ ఆర్ దేర్. యా,
అంటే వీళ్ళ వీళ్ళ భావం ఏంటి? మనం అనంటే అది అది రాజు తన గురించి చెప్పుకునేటప్పుడు అట్లాగా గౌరవప్రదంగా మాట్లాడతాడు. అది మనం అంటే ప్లూరల్ ఫామ్ కాదు అని వాళ్ళు భావిస్తారనమాట. యు గాట్ మై పాయింట్? మీకు అర్థం అవుతుందా? ఎస్ అన్న. యా యా సో నెక్స్ట్ ఇంకొక ఇంటర్ప్రిటేషన్ ఏంటి అని అంటే డివైన్ కౌన్సిల్ అని అంటారు. నెక్స్ట్ ఇంటర్ప్రిటేషన్ డివైన్ కౌన్సిల్, పరలోక సభ ఇది. ఓకే, ఈ డివైన్ కౌన్సిల్లో కొంతమంది స్కాలర్స్ ఏం చెప్తారంటే దేవుడు దేవదూతలతో మాట్లాడుతున్నాడని అంటారు వాళ్ళు. దేవుడు దేవదూతలతో మాట్లాడుతున్నాడు అని వాళ్ళు చెప్తారు. కానీ మీరు బాగా గమనించారా? అంటే వాళ్ళకి అర్థం ఏంటి? దేవుడు దేవదూతలతో మాట్లాడుకునే సంభాషణ ఇది ట్రినిటీ గురించి కాదు అని వాళ్ళ భావన అనమాట. ఓకే, కానీ మీరు నెక్స్ట్ వెంటనే వచ్చే వచనం మీరు చదివితే చూడండి, దేవదూతలతో మాట్లాడుతున్నాడా? చూడండి ఒకసారి. దేవుడు తన స్వరూపమందే మనుషుని సృష్టించాడు అనే మాట ఉంటుందిగా. కంటిన్యూస్ వర్డ్స్ ఉందా? వారు సముద్రపు చేపలను యా, తన స్వరూపమందే మనుషుల్ని సృష్టించాడు అనే నరులను చేయుదుము. ఎస్ నరులను చేద్దామని అంటున్నారుగా. తన స్వరూపమందే మనుషుల్ని సృష్టించాడు అనే విషయం నెక్స్ట్ కమింగ్ వర్సెస్ లో మనకు అర్థం అవుతాయి. అయితే మనిషి దేవదూతల స్వరూపంలో కాదు, దేవుని స్వరూపంలో సృష్టింపబడ్డాడు. కాబట్టి ఆ వర్సెస్ అన్ని చదివితే ఇది ఇది పూర్తి ఇంటర్ప్రిటేషన్ ని, పూర్తి మీనింగ్ ని ఇవ్వదు. ఇది ఏ ఇంటర్ప్రిటేషన్? డివైన్ కౌన్సిల్ అనే ఇంటర్ప్రిటేషన్. ఇది పూర్తి జస్ట్ ఏదో సంభాషణ జరిగింది, దాని తర్వాత అంతే. ఇంకా దాని తర్వాత ఏంటి? నో, దాని గురించి మీనింగ్ సరిగ్గా ఇవ్వదు ఈ ఇంటర్ప్రిటేషన్. అండ్ నెంబర్ 3 ఏంటి అని అంటే ట్రినిటేరియన్ ఇంటర్ప్రిటేషన్, త్రిత్వ వివరణ అనేది. ఓకే, దీంట్లో ఏంటి అని అంటే క్రిస్టియన్ థియాలజీ ప్రకారం ఇది ఒకే దేవునిలో అంతర్గత వ్యక్తిత్వాన్ని డిఫరెంట్ గా, వైవిధ్యంగా సూచించే ప్రారంభ సంకేతం అని చెప్తుంది ట్రినిటేరియన్ ఇంటర్ప్రిటేషన్. రైట్, అంటే అర్థం ఏంటి? ట్రినిటేరియన్ ఓకే అంటే అర్థం ఏంటి అని అంటే ప్లూరాలిటీ విత్ ఇన్ ద వన్ గాడ్ దాన్ని చూపిస్తుంది అనమాట. ఇట్ ఈస్ ద ఇండికేషన్ ఆఫ్ ప్లూరాలిటీ. ఎక్కడ? విత్ ఇన్ ద వన్ గాడ్. ఓకే, అది మనకు కన్సిస్టెంట్ గా మనం బైబిల్ చదువుతున్నట్టయితే తర్వాత న్యూ టెస్ట్మెంట్ లో అర్థం అవుతుంది ఆ ప్లూరాలిటీ ఏంటి అబ్బా. ఆ ప్లూరాలిటీ ఏంటి అని అంటే ఆ ప్లూరాలిటీ ఫాదర్, సన్, హోలీ స్పిరిట్ అనే విషయం మనకు అర్థం అవుతుంది అనమాట. సో దీస్ ఆర్ ఏంటి అని అంటే మేజర్ ఇంటర్ప్రిటేషన్స్. దేని గురించి? ఒకే వచనం గురించి. ఆ వచనంలో ఆ 2 వర్డ్స్ ఏమైతే ఉన్నాయో అజ్, ఆర్, ఈ 2 వర్డ్స్ గురించి దేర్ ఆర్ డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్ ఆర్ దేర్. యా, ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇంకోటి ఏంటి అని అంటే ఇదంతా మనం విన్న తర్వాత మనం అర్థం చేసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి, మనం నోటీస్ చేయాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. అదేంటి అంటే దేవుడు ఆయన ఇలా చెప్పలేదు. ఏంటి? ఎలా చెప్పలేదు? యు డస్ నాట్ సే ఐ విల్ మేక్ మ్యాన్ అని ఆయన చెప్పలేదు. ఇన్స్టెడ్ ఆయన ఏం చెప్పాడు అని అంటే ఇన్స్టెడ్ మనం లెటస్ మేక్ మ్యాన్ అని చెప్పారు. అంటే ఇది ఏం చెప్పిద్ది? ఇది దేని గురించి చెప్పిద్ది అంటే రిలేషన్షిప్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఇన్ గాడ్స్ ఎటర్నల్ లైఫ్ అనేది చెప్పింది. రిలేషన్షిప్ అన్నది ఏమైతే ఉందో రిలేషన్షిప్ సృష్టికి ముందే ఉంది. సృష్టికి ముందే రిలేషన్షిప్ గురించి ఒక కాన్సెప్ట్ ఉంది అనేది అర్థమవుతుంది. అందుకే ప్రేమ అనేది ఏమైతే ఉందో సృష్టి తర్వాత ప్రారంభమైంది కాదు ఇది ప్రేమ.
ఈ ప్రేమ సృష్టి తర్వాత, మనుషులు వచ్చిన తర్వాత కాదు, సృష్టికి ముందే, ఈ సృష్టి లేనప్పటి నుంచే దెర్ ఇస్ లవ్. ప్రేమ దేవుని యొక్క స్వభావం, అది నిత్య స్వభావం, ఎటర్నల్ అట్రిబ్యూట్. ఇది మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఇక్కడ చూడండి, రిలేషన్షిప్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ విత్ ఇన్ గాడ్స్ ఎటర్నల్ లైఫ్. ఎవరైనా నెక్స్ట్ సెంటెన్స్ చదువుతారా? నెక్స్ట్ సెంటెన్స్ అన్నా మన బ్లాక్ పోలిక చొప్పున ఎస్, ఇక్కడ నేను స్క్రీన్ మీద ఇచ్చిందండి. Creation, therefore, is not the origin of divine love. Love existed before creation because కమ్యూనియన్ communion ఎగ్జిస్టెడ్ బిఫోర్ క్రియేషన్. existed. కాబట్టి కమ్యూనియన్ అంటే నిత్య సహవాసం, ఫెలోషిప్ ఆల్రెడీ క్రియేషన్ కన్నా ముందే ఉంది. కాబట్టి దెర్ ఈజ్ లవ్. అందుకే క్రిస్టియానిటీలో, క్రిస్టియన్ చర్చెస్ లో, ఇఫ్ యు ఆర్ యూజింగ్ ద వర్డ్ ఫెలోషిప్, దేర్ షుడ్ బి లవ్, దేర్ మస్ట్ బి లవ్. ఈ రోజుల్లో చర్చెస్ లో మనం గమనిస్తే ఫెలోషిప్ అన్న మాటని యూస్ చేసుకొని ఏదేదో చేస్తూ ఉంటారు, కానీ ప్రేమ ఉండదు. దేవుని ప్రేమ అక్కడ ఉండదు. దేవుని ప్రేమ లేకోకుండా హౌ కెన్ మనం ఎలాగా కమ్యూనియన్ గా ఉండగలం? ఉండలేం. యా. సో కాబట్టి ప్రేమ చాలా ఇంపార్టెంట్, నాట్ ఓన్లీ ఇన్ చర్చెస్. సో ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫ్యామిలీ ఉందనుకోండి, ఫ్యామిలీలో ఫెలోషిప్ కలిగి ఉంటారుగా, అక్కడ ఉన్న వాళ్ళంతా ఫెలోషిప్ ఉందంటే అర్థం ఏంటి? ఫ్యామిలీలో ప్రేమ ఉండాలి అని అర్థం అనమాట. ప్రేమ ఉండాలి, రైట్? అందుకే మనకు అందరికి తెలుసు, పౌల్ గారు చెప్తారు, అన్నిటికన్నా చాలా ముఖ్యమైనది ప్రేమ. శ్రేష్టమైనది ప్రేమ. యా, చాలా ముఖ్యమైనది ప్రేమ. సో వితౌట్ లవ్ వి కాంట్ డూ మినిస్ట్రీ, వితౌట్ లవ్ వి కానాట్ లీడ్ అవర్ ఫ్యామిలీ, వితౌట్ లవ్ మనం ఏది చేయలేం. వితౌట్ లవ్ వి కాంట్ వర్షిప్ గాడ్, వితౌట్ లవ్ వి కాంట్ రెస్పెక్ట్ ఎనీబడి. సో ప్రేమ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే ట్రినిటీ మనకు నేర్పించేది ఏంటి అని అంటే, లవ్ అదర్స్, లవ్ యువర్ ఫ్యామిలీ, లవ్ యువర్ నైబర్, లవ్ యువర్ చర్చ్, లవ్ యువర్ ఎనిమీ అని చెప్పింది, రైట్? విల్ గో టు నెక్స్ట్ హింట్. ఏంటి అని అంటే, ద స్పిరిట్ ఆఫ్ గాడ్. జెనసిస్ చాప్టర్ 1 సెకండ్ వర్స్ చదవండి. దేవుడు వెలుగు భూమి నిరాక్రమంగాను దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఎస్, యాక్చువల్ అల్లాడుచుండెను, ఇది ట్రాన్స్లేషన్. యాక్చువల్లీ అక్కడ ఉండాల్సింది ఏంటంటే, దేవుని ఆత్మ జలములపై అలముకొని ఉండెను. ఓకే, ఇది మనం అర్థం చేసుకోవాలి. అన్నా ఇక్కడ మీరు చూస్తే పరిశుద్ధాత్మగా ఉన్న దేవుణ్ణి ఒక శక్తిగా మాత్రమే చూపించలేదు ఈ వచనం. ఓకే, రైట్? ఆయన అంటే ఫోర్స్ గా మాత్రమే మనం చూస్తాం అక్కడ, రైట్? ఆ వచనం చెప్పేది ఏంటి అని అంటే, ఆయన కార్యం చేస్తాడు, ఆయన జీవాన్ని ఇస్తాడు, ఆయన ప్రవక్తలను ప్రేరేపిస్తాడు, ప్రజలను బలపరుస్తాడు. ఆయన సృష్టిని ఆయన ఏం చేస్తాడంటే, హీ రిన్యూస్, పునరుద్ధరిస్తాడు. దిస్ ఇస్ వాట్ హోలీ స్పిరిట్ డూ. అందుకే మీరు బాగా గమనించారా, సృష్టి చేయబడక ముందు
ఆ పరిశుద్ధాత్మ దేవుడు చేసే ఆయన వర్క్ చేసే విధానం చూడండి. అసలు ఆదికాండం 1వ అధ్యాయం ఈ క్రియేషన్ నెరేటివ్ ఏమైతే ఉందో ఎంత బ్యూటిఫుల్ గా ఆ రచయిత రాశాడు అని అంటే, బాబు మనం అందరం అర్థం చేసుకోవాలి ఏంటి అని అంటే, ఇదిగో ఈ సృష్టింపబడతా ఉంది. అయితే దెర్ ఈస్ వన్ పర్సన్ హోలీ స్పిరిట్. అయితే డైరెక్ట్ గా నేమ్ రాయలేదు కానీ ఆ ఆయన ఏం చేస్తున్నాడంటే కార్యం చేస్తున్నాడు, జీవాన్ని ఇస్తున్నాడు, ప్రేరేపిస్తున్నాడు, ప్రజలను బలపరుస్తున్నాడు, సృష్టిని రిన్యూ చేస్తున్నాడు ఆయన. వా, సూపర్ రాశాడుగా. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి అని అంటే, ఓల్డ్ టెస్టిమెంట్ లో పరిశుద్ధాత్మ దేవుడు ఎవరైతే ఉన్నారో, పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తిత్వ లక్షణాలు కలిగిన వాడు. ఓకే, ఆయన పర్సనల్ గాడ్. స్పిరిట్ ఫంక్షన్స్ యాజ్ గాడ్స్ పర్సనల్ అండ్ యాక్టివ్ ప్రెజెన్స్ అనేది ఓల్డ్ టెస్టిమెంట్ లో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు చాలా ఓల్డ్ టెస్టిమెంట్ స్క్రిప్చర్స్ పరిశుద్ధాత్మ అనే పదం ఓల్డ్ టెస్టిమెంట్ లో మనకు కనబడదు. ఆత్మ అనే పదం కనబడిద్ది. ఓకే, ఆత్మ వశుడై ఉండగా, లేకపోతే ఆత్మ ఆయన మీదికి రాగా, ఓకే, ఇట్లాంటి రువాహ్ అనే పదం వాడబడింది హీబ్రూలో. రువాహ్, రైట్. సో అది ఆ వచనం చెప్పేది ఏంటి అని అంటే, ఆయన మీదకి ఏదో గాలి వచ్చినట్టు, లేకపోతే ఏదో ఏదో ఫిలిమ్స్ లో చూపించినట్టు ఏదో ఇలా వచ్చేసిన. నో 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 నో. అక్కడ చెప్పేది ఏంటి అని అంటే, హీస్ ప్రెసెంట్, ఈజ్ ఎ పర్సనల్ గాడ్. యాక్చువల్లీ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఆ రువాహ్ ఏమైతే ఉందో, ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తి మీదికి, ఆ వ్యక్తి లోనికి రాకముందు ఆయన పరిస్థితి ఏంటి, వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటి, మీరు కాంటెక్స్చువల్ గా ఆలోచన చేస్తే, బాబు మీకు అర్థం కావాల్సింది ఒకటి ఉంది. అదేంటి అని అంటే, ఇదిగో ఆయన లేకపోతే నువ్వేం చేయలేవు. అసలు చేసింది ఎవరు అనంటే, చేసింది ఆ ఎవరు చేయలేని ఆ విషయం చేసింది ఎవరు అనంటే హోలీ స్పిరిట్ అనే విషయం ఓల్డ్ టెస్ట్మెంట్ చాలా క్లియర్ గా చెప్తుంది. చాలా క్లియర్ గా చెప్తుంది. అందుకే ఈ ఈ ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఉన్న ఇట్లాంటి వచనాలన్నీ ఇట్ విల్ ప్రిపేర్, ఇవన్నీ న్యూ టెస్ట్మెంట్ రెవల్యూషన్ ఆఫ్ హోలీ స్పిరిట్ ని ప్రిపేర్ చేస్తాయి. ఓకే, ప్రిపేర్. అందుకే నేను అన్నారుగా, ఏమన్నాను, ప్రిపరేటరీ రెవల్యూషన్ అన్న పదం వాడా. ఓల్డ్ టెస్ట్మెంట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ ప్రిపరేటరీ రెవల్యూషన్. ఫర్ వాట్? ఫర్ వాట్? ఎందుకు ఫర్ వాట్ అని అంటే, ఫర్ న్యూ టెస్ట్మెంట్. న్యూ టెస్ట్మెంట్ లో దేన్ని ప్రిపేర్ చేయడానికి? ఇదిగో ఒక్కొక్క వ్యక్తితో మాట్లాడిన ఈ దేవుడు తన గురించి చెప్పుకోవాలనుకుంటున్నాడు. ఏం చెప్పుకోవాలనుకుంటున్నాడు అంటే, అది న్యూ టెస్ట్మెంట్ లో అర్థమవుతుంది. ఆ దేవుడు తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్మ దేవుడిగా ఉన్నాడు అని. ఓకే, అది మనం ఇందులో మనం అర్థం చేసుకోవచ్చు. యూ గాట్ మై పాయింట్? ఎనీబడి కెన్ రెస్పాండ్. ఎస్ అన్న. యా, ఎస్ అన్నా. చాలా ఇంపార్టెంట్. ఎవ్వరికి కొంతమంది తెలిసి ఉంటుంది, అయితే చాలా మంది నెగ్లెక్ట్ చేసే ఒక విషయం ఉంది. అదేంటి అంటే, ఏంజిల్ ఆఫ్ గాడ్, యెహోవా దూత. ఓల్డ్ టెస్ట్మెంట్ లో కనబడతారు ఈ వచనం. అంటే ఈ వర్డ్ ఏమైతే ఓల్డ్ టెస్ట్మెంట్ లో చాలా సార్లు కనబడుతుంది, యెహోవా దూత, రైట్. సో దీని గురించి కొద్దిగా మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. పాత నిబంధనలో అత్యంత రహస్యమైన ఒక ఒక కాన్సెప్ట్స్ లో యెహోవా దూత ఒకటి. ఎందుకంటే దీని గురించి ఎవరు ఆలోచన చేయరు. ఓకే, చాలా మంది ఏమనుకుంటారంటే, యెహోవా దూత అని అంటే ఏంజిల్, ఏంజిల్ అనుకుంటారు. ఓకే, గాబ్రియేల్ దూత ఎలాగో, మికాయేల్ దూత ఎలాగో, సో అలాగే ఈ యెహోవా దూత కూడా ఒకడు. ఏంటంటే నేమ్ రాయలేదు, సో అని చాలా మంది అనుకుంటారు. ఓకే, కొన్ని సందర్భాల్లో మీరు యెహోవా దూత చేసిన పని గమనించండి. మీరు యెహోవా దూత, ఓకే, యెహోవా దూత కొన్నిసార్లు మనకు దేవుని నుండి వేరుగా కనబడతాడు తెలుసా యెహోవా దూత. కొన్ని సందర్భాల్లో ఆ దేవునిలాగే మాట్లాడతాడు యెహోవా దూత. ఇంకో కొన్ని విషయాల్లో ఆరాధన స్వీకరిస్తాడు ఎవరు? యెహోవా దూత.
ఇంకొన్ని సందర్భాల్లో పాపాలను క్షమిస్తాడు. ఎవరు? యెహోవా దూత. ఇంకొన్ని సందర్భాల్లో దేవుని నామం దేవుడికి ఒకటే కదా, దేవుని నామాన్ని కలిగి ఉంటాడు యెహోవా దూత. నౌ యు గాట్ మై పాయింట్ నౌ వాట్ ఐఎమ్ సేయింగ్. ఎస్ అన్న. అర్థం? ఎస్ యా యా క్లారిటీ చాలా క్లియర్ గా తెలుసుకుందాం. అందుకే క్రిస్టియన్ థియోలాజియన్స్ క్రిస్టియన్ థియోలాజియన్స్ క్రిస్టియన్ థియోలాజికల్ స్టడీస్ దీన్ని ఏమంటుంది అని అంటే, దీన్ని క్రిస్టోఫానీ అని అంటుంది. పేరు గుర్తుపెట్టుకోండి, ఏమంటుంది దీన్ని? క్రిస్టోఫానీ అని అంటుంది. అంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిగా ఈ లోకానికి రాకముందు ఆయన అప్పుడప్పుడు ప్రీ ఇన్కార్నేట్ మేనిఫెస్టేషన్స్ ఆఫ్ క్రైస్ట్, అప్పుడప్పుడు మానవుని యొక్క అవతరణలో ప్రజలతో మాట్లాడడానికి, తన భక్తుడితో మాట్లాడడానికి ఆయన వచ్చేవాడు. ఓకే, దాన్ని ఏమంటారు అంటే క్రిస్టోఫానీస్ అని అంటారు. క్రిస్టోఫానీస్ అర్థమవుతుందా మీకు? ఎస్ అన్న. గెట్టింగ్ మై పాయింట్? యా. Yes. సో అయితే మనం జాగ్రత్తగా ఇక్కడ ఆలోచన చేయాలి. చాలా జాగ్రత్తగా ఇక్కడ మనం ఆలోచన చేయాలి. ఏంటి అని అంటే, రైట్, వి విల్ టేక్ సమ్ ఎగ్జాంపుల్స్. మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రైట్, సో లెట్ us టేక్ సమ్ ఎగ్జాంపుల్స్. అదేంటి? let us take some examples. మీరు ఆదికాండం 16వ అధ్యాయంలో దెర్ ఈస్ ఎగ్జాంపుల్స్. నేను ఆల్రెడీ స్క్రీన్ మీద ఇచ్చాను. హాగరు వృత్తాంతం కనబడుతుంది. ఓకే, తీసుకోండి. సో టేక్ బైబుల్, జెనసిస్ 16th చాప్టర్, 16వ అధ్యాయం, ఆదికాండం, 7th verse. యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా చాలా జాగ్రత్తగా గ్యాప్ ఇస్తూ కొంచెం చదవడానికి ప్రయత్నం చేయండి. రైట్, నీటి బుగ్గ యొద్ద చదవండి. యెహోవా దూత అరణ్యములో ఉమ్, నీటి బుగ్గ యొద్ద ఉమ్, అనగా ఉమ్, ఉమ్, తూర్పు మార్గంలో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, ఉమ్, సారాయి దాసివైన హాగరు ఎక్కడి నుండి ఉమ్, వచ్చి ఎక్కడికి ఉమ్. వెళ్ళుచున్నాను అడిగినందుకు, అది ఓకే నా యజమానురాలైన సారాయి యొద్ద నుండి పారిపోవచ్చున్నాను నేను. ఓకే యెహోవా దూత, నీ ఆ, యజమానురాలి వద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి ఉమ్, క్రింద అణిగి ఉండమని దానితో చెప్పెను. ఉమ్, మరియు యెహోవా దూత, ఉమ్, నీ ఉమ్. సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. ఓ, అది చాలు లెక్క ఎనఫ్. ఓకే, మీరు చూసారా? ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏ కమాండ్మెంట్ లాగా ఉంది కదా, ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏ బ్లెస్సింగ్ లాగా ఉంది కదా. చేసేదను, చేశాను. చేస్తాను. యా, నెక్స్ట్ వర్సెస్ చదవండి. అది లెక్కింప వీలు లేనంత విస్తారమవునని దానితో చెప్పాను. మరియు ఉమ్, యెహోవా దూత, ఇదిగో ఉమ్, యెహోవా ఉమ్, నీ మొరను వినెను. ఉమ్. నీవు ఓకే, గర్భవతిగా ఉన్నావు. నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేల్ అని పేరు పెట్టుదువు. ఓకే. అతడు ఇది ఎన్నో వర్స్ అడవి అమ్మా? ఇది ఎన్నో వర్స్? 11th అన్న. 11th వర్స్ చదవండి ప్లీజ్. అదే అన్న. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా మొర వినెను. నీవు గర్భవతిగా ఉన్నావు. నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేల్ అని పేరు పెట్టుదు. ఓకే, గుడ్, థ్యాంక్ యూ. నెక్స్ట్ 12th and 13th వర్సెస్ కూడా చదవండి. అతడు అడవి గాడిద వంటి మనుషుడు. అతని చెయ్యి అందరి చేతులు అతనికినే విరోధముగా ఉండును. అతడు తన ఓకే, సహోదరులందరి ఎదుట నివసించునని దానితో చెప్పగా, అది చూచుచున్న దేవుడు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు మొర్రపెట్టెను. చూసారా? పైన యెహోవా దూత అని చెప్పి సడన్ కిందకు వచ్చేసరికి నేమ్ చూచుచున్న మారిపోయిందిగా. దేవుడవు నీవే అని అను తనతో పేరు మాట్లాడిన. యెహోవాకు మొర్రపెట్టెను. చూసారా మీరు?
ఎస్ అన్న. యా, pre-incarnate manifestation of Christ. Pre-incarnation. యా, ఆయన శరీరధారిగా ఈ లోకానికి పూర్తిగా రాకముందు తన తన ప్రజలతో ఆయన మాట్లాడడానికి ఆయన ఇలాగొచ్చేవాడు. ఆయన యెహోవా దూత కాస్త హాగరు, ఓ ఈ వ్యక్తి ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు, ఈ మామూలుగా అయితే ఏంజిల్ లాంగ్వేజ్ కాదు ఇది, ఏంజిల్ లాంగ్వేజ్ కాదు, నువ్వు నువ్వు నిన్ను ఆశీర్వదిస్తా అంటున్నాడు ఈయన. ఓహోహోహో, ఈయన ఎవరో కాదు, ఈయన యెహోవా. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? ఎస్ సో అన్న. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఆ, ఇంకొక ఎగ్జాంపుల్ మీరు, మనందరికి ఇది ఆల్రెడీ చాలా మందికి తెలుసు. అయితే కొన్నిసార్లు మనం గ్రహిస్తాం, కొన్నిసార్లు గ్రహించాం. ఇస్సాకు బలి తెలుసు కదా, ఇస్సాకు బలి వృత్తాంతం ఆదికాండం 22వ అధ్యాయంలో ఉంటుంది. సో ప్లీజ్ టేక్ దట్ ఆల్సో. జెనసిస్ చాప్టర్ 22 15th వర్సెస్ నుంచి 18th వర్సెస్ వరకు చదవండి ప్లీజ్. యెహోవా దూత రెండవ మారు పరలోకం నుండి అబ్రహాముని పిలిచి ఇట్లా నేను, ఎస్. నీవు నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని వెనుక తీయక ఈ కార్యం చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను ఆ, నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. చేస్తాను. ఎవరు 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 ఎవరు? యెహోవా 15th వర్స్ స్టార్టింగ్ లో ఉంది. యా, దూత. యెహోవా దూతగా. అసలు ఇప్పుడు క్లారిటీ వస్తుందా మీకు? Yes అన్న. అందుకే యెహోవాకు పర్యాయ పదంగా యెహోవా దూత అనే ఈ వర్డ్ వాడబడింది ఓల్డ్ టెస్ట్మెంట్ లో, గ్రహించండి దయచేసి. యెహోవా దూత అన్నా యెహోవా అన్నా ఒకటే. రైట్, నౌ యు ఆర్ గెటింగ్ ద పాయింట్. యెహోవా దూత వేరు, యెహోవా వేరు. నో 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 నో, కాదు. రైట్, ఇంకొక ఎగ్జాంపుల్ చూడడానికి ప్రయత్నం చేద్దాం. 31 ఆదికాండం 31, ఓకే, 31st చాప్టర్ 11 నుంచి 13th వర్స్ వరకు మీరు చదివితే అక్కడ కూడా యెహోవా దూత యొక్క దైవత్వం, డివైన్ ఎసెన్స్ కనబడుతుంది. చదవండి ఒకసారి, అది కూడా చదవండి, చాలా బాగుంది. స్వప్నమందు యెహోవా దూత ఆ, యాకోబు అని నన్ను పిలువగా చిత్తం ప్రభువా అని చెప్పి తిని, ఓకే, రైట్. అప్పుడు ఆయన నీ కన్నులెత్తి చూడుము, గొర్రెలను దాటుచున్న పొట్టేళ్లన్నయు చారలైనను పొదలైనను మచ్చలైనను గలవి. ఏలయనగా లాబాను నీకు చేయుచున్నది యావత్తును చూచి తిని, నీవిక్కడ స్తంభం మీద నూనె పోసితివో. చూచి తిని, చూసేవాడు ఎవరు? దేవుడే కదా. ఎస్. సో ఇట్లాంటి డివైన్ ఎసెన్స్ మనకు 31st చాప్టర్ లో కూడా కనబడింది. మీరు 3rd చాప్టర్ ఎక్సోడస్, నిర్గమకాండం 3rd చాప్టర్ 1వ వచనం, ఫస్ట్ వర్స్ మీరు చదివితే యు రీడ్ దట్ ఆల్సో. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. ఓకే, తర్వాత అతడు చూసినప్పుడు ఏమైంది? అగ్ని నా పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. అప్పుడు ఓకే, మోషే, ఆ పొద ఏల కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్లి ఈ గొప్ప వింత చూచెదను అనుకొనెను. ఓకే, దానిని తర్వాత చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. చూసారా? ఫస్ట్ వర్సెస్ లో యెహోవా దూత. యెహోవా దూత అని రాయబడి సడన్ గా వర్డ్ చూసారా ఎలాగ చేంజ్ అయిపోయింది అది? యెహోవా. యెహోవా చేంజ్ అయిపోయింది, చూసారా?
యూ గాట్ మై పాయింట్ నా. అయితే ఓల్డ్ టెస్టిమెంట్ లో మీరు గమనించాల్సింది ఏంటి అని అంటే, ఓల్డ్ టెస్టిమెంట్ లో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు అనే వర్డ్స్ లేవు. ఓల్డ్ టెస్టిమెంట్ లో తండ్రిని యెహోవానే అంటారు, కుమారుణ్ణి యెహోవానే అంటారు, పరిశుద్ధాత్మ దేవుని కూడా యెహోవానే అంటారు. ఓకే, అక్కడ ఇంకా తన తన నేమ్ ఏమైతే ఉందో, ఇంకా దెర్ ఇస్ నో సచ్ రెవల్యూషన్, ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ అని అన్నానుగా. సో అది న్యూ టెస్టిమెంట్ లో రివీల్ అయింది. అంతవరకు దే ఆర్ కాల్డ్ యాజ్ యెహోవాగానే పిలువబడ్డారు. అందుకే మీరు ఆ, మీరు ఎప్పుడైనా గమనిస్తే ఆ పరలోకపు తండ్రి, ఓకే, తన దూతను నీకు ముందుగా పంపును అనే మాట ఉంటుంది. దూత అంటే వెంటనే అది ఏంజిల్. దూత అంటే వెంటనే మన మైండ్ లో వచ్చేది ఏంటి అని అంటే ఆ, వెంటనే ఏంజిల్ అని వస్తుందిగా. రైట్, రైట్, అర్థమవుతుంది కదా. ఎస్ కానీ అన్న. అక్కడ దూత అని అంటే నార్మల్ గ్యాబ్రియల్ లేకపోతే మికాయిల్ గురించి కాదు మాట్లాడేది. అక్కడ ఈస్ టాకింగ్ అబౌట్, మనం పర్యాయ పదం ఇంకొక పదాన్ని వాడారు అక్కడ అని మనం విన్నాం. ఏంటి ఆ పదం ఏంటి? యెహోవాకు ఇంకొక పర్యాయ పదం వాడబడింది ఓల్డ్ టెస్ట్మెంట్ లో. ఏంటది? యెహోవా దూత. యెహోవా దూత. యెహోవా దూత. we have to grasp that interpretation, రైట్. అందుకే నేను కింద ఇచ్చాను చూడండి. ఏ గుడ్ థియోలాజియన్ డిస్టింగ్విషెస్ బిట్వీన్ వాట్. చూడండి చదవండి ఒకసారి, చాలా బాగుంటుంది. నేను ఇచ్చిన స్క్రీన్ పైన ఇచ్చిన ఏ గుడ్ A good థియోలాజియన్. theologian distinguishes between what the Old Testament itself clearly says and how the New Testament helps us understand it. అది చేస్తాడు ఏ గుడ్ థియోలాజియన్. ఓల్డ్ టెస్టిమెంట్ క్లియర్ గా ఏం చెప్తా ఉంది, అలాగే న్యూ టెస్టిమెంట్ దాన్ని అర్థం చేసుకోవడానికి ఎలాగ మనకు హెల్ప్ చేస్తా ఉంది అనేది గ్రాస్ప్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకే కింద చూడండి, వీ షుడ్ రీడ్ ద ఓల్డ్ టెస్టిమెంట్ ఇన్ ఇట్స్ ఓన్ కాంటెక్స్ట్ వైల్ ఆల్సో రికగ్నైజింగ్ దట్ న్యూ టెస్టిమెంట్ ప్రొవైడ్స్ ద ఫుల్లెస్ట్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్. కొన్నిసార్లు ఓల్డ్ టెస్టిమెంట్ అనేది ఎప్పుడు జరిగింది? ఈ రోజుల్లో జరగలేదు. మోడర్న్ కాంటెక్స్ట్ కాదు అది, అందుకే మీరు అబ్రహాం గురించి లేకపోతే ఇట్లాంటి విషయాలు ఏమన్నా చదివినప్పుడు, అబ్రహాము ఎందుకు ఇలాగ బలి అర్పించాల్సి వచ్చింది, బలి ఎందుకు అర్పించాడు ఆ వ్యక్తి, ఎందుకు అంత ఫాస్ట్గా వెళ్ళాడు ఈ వ్యక్తి, దెన్ యూ హ్యావ్ టు గో టు ద హిస్టారికల్ కాంటెక్స్ట్. ఆ రోజుల్లో ఆ ప్రాంతం ఏంటి, ఆ ప్రాంతంలో ఎట్లాంటి కల్చర్ ఉంటాయి, ఆ ప్రాంతంలో ఎట్లాంటి ట్రెడిషన్స్ ఉంటాయి, అట్లా ప్రజలు ఎట్లుంటారు, వాళ్ళ స్టైల్ ఆఫ్ లివింగ్ ఏంటి, అన్ని అర్థం చేసుకున్న తర్వాత దెన్ యూ హ్యావ్ టు కమ్ టు ద కంక్లూజన్కి వచ్చిన తర్వాత వెంటనే డిసైడ్ అవ్వడం కాదు, కానీ యూ హ్యావ్ టు టేక్ ద హెల్ప్ ఆఫ్ న్యూ టెస్ట్మెంట్ ఆల్సో. న్యూ టెస్ట్మెంట్ హెల్ప్ కూడా మనం తీసుకోవాల్సి వస్తుంది. ఇది క్లియర్ గా ఒక థియోలాజియన్ చేసే పని అనేది మనం అర్థం చేసుకోవాలి. యా, నా ఏంజిల్ ఆఫ్ గాడ్ గురించి అర్థమైందిగా. ఎస్ అన్న. ఎస్ అన్న. యా 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 నా ఓల్డ్ టెస్టిమెంట్ లోనే ఇంకా కొన్ని ఉన్నాయి. అదేంటి అని అంటే సామెతలు 8వ అధ్యాయం. సామెతలు 8వ అధ్యాయం తీయండి ఒకసారి. సామెతలు 8వ అధ్యాయంలో మీరు సామెతలు 8వ అధ్యాయం గమనిస్తే ఆ ఓల్డ్ టెస్టిమెంట్ లో అత్యంత లోతైన పొయెటిక్ ఫార్మ్స్, ఓకే, పొయెటిక్ ఫార్మ్స్ లో ప్రావర్బ్స్ 8th చాప్టర్ అనేది ఒకటి. ఇక్కడ మీరు గమనిస్తే జ్ఞానం అనే పదం వాడతారు, విజ్డమ్ ఒక వ్యక్తిలాగా ఇక్కడ మాట్లాడుతుంది. గమనించారా? 8th చాప్టర్ లో విజ్డమ్ ఒక వ్యక్తిలాగా మాట్లాడుతుంది.
యెహోవా తన కార్యములకు ఆదిగా నన్ను కలిగి ఉండెను. గమనించారా మీరు అది? 8th చాప్టర్ ఎస్ అండి. ఎస్ అండి. గమనిస్తున్నారా? ఏ ఎస్. ఏ వచనం అది? నేను ఈ వర్స్ రాయలేదు. ఏ వర్స్ అది? మన 35లో యెహోవా కటాక్షము వానికి కలిగెను అని ఉన్నది. ఓకే. మీరు మీరు చెప్తున్న వర్స్ ఒకసారి మళ్ళీ చెప్పరా అన్న? యెహోవా తన కార్యములకు ఆదిగా నన్ను కలిగి ఉండెను. ఈ వర్స్. నేను ఆయన యొద్ద శిల్పిగా ఉండి తిని. ఉన్నాయి ఎట్లాంటి వర్స్? 30th ఆయన ఎస్, యుద్ధ 30th. ప్రధాన శిల్పిని. ఎస్ ఎస్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీరు గమనిస్తే నేను యెహోవా యుద్ధ ఉన్నాను అని విజ్డమ్ మాట్లాడుతుంది. విజ్డమ్ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ప్రావర్బ్స్ అన్నది ఇది తెలివిని పెంచడానికి, లేకపోతే ఏదో ఏదో మనుషుల్లాగా ద హైయెస్ట్ జ్ఞానం కలిగిన వ్యక్తి సొలొమోను, ఆయన ఏదో ఇన్స్ట్రక్షన్స్ చెప్తా ఉన్నాడు, అది ఇది బుక్ దీని గురించి అని చాలా మంది నో 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 కాదు. మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. అది ప్రావర్బ్స్ లిటరేచర్ స్టైల్ 3 టైప్స్ లో ఉంటుంది. అది ప్రావర్బ్స్ చదివేటప్పుడు మనం చెప్పుకుందాం అది. ఓకే, ఎలా ప్రావర్బ్స్ చదవాలి, ఎలా లైన్స్ ఉంటాయి. సో వి విల్ డూ దట్ ఆల్సో వి విల్ డూ. ఓకే, అందుకే మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ ప్రావర్బ్స్ 8th చాప్టర్ మీరు నెక్స్ట్ క్లాస్ అయిపోయిన తర్వాత ఈ 1 week లో మీరు చదవడానికి ప్రయత్నం చేయండి. ఓల్డ్ థియోలాజియన్స్, ఎర్లీ థియోలాజియన్స్ ఎవరైతే ఉన్నారో ఈ జ్ఞానాన్ని ఎర్లీ థియోలాజియన్స్ ఏమంటారు తెలుసా? ఈ ప్రావర్బ్స్ లో 8th చాప్టర్ లో మాట్లాడుతున్న ఈ విజ్డమ్, ఈ జ్ఞానం ఏమైతే ఉందో, ఈ జ్ఞానం ఎవరో కాదు, క్రీస్తు అని అంటారు వాళ్ళు. ఎస్ అన్న. ఎందుకనంటే 1 Corinthians చాప్టర్ 1 24th వర్సెస్ మీరు చదివితే అక్కడ పౌల్ గారు యేసుక్రీస్తు ప్రభువారిని ఒక టైటిల్ ఇస్తాడు ఆయనకి. ఏంటి చెప్పండి? ఈజీ, చాలా ఈజీ అది. ఆయన దేవుని జ్ఞానమై ఉన్నాడు. ఈ పదం వాడతారుగా, పౌలు క్రీస్తు వాడతాడు కదా. దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఎస్ అర్థమవుతుందా మీకు? పాల్కి అర్థమైన ఈ విషయం ఎక్కడి నుంచి తీసుకున్నాడు ఇది? పాల్ ఎక్కడి నుంచి తీసుకున్నాడు ఇది? ఫ్రమ్ ప్రావర్బ్స్ చాప్టర్ 8, రైట్? దీన్ని ఏమంటారంటే ఫస్ట్ ఏమో క్రిస్టోఫానీస్ అని అంటాం కదా మనం, యెహోవా దూత. దీన్ని ఏమంటారంటే పోయెటిక్ పర్సానిఫికేషన్ అంటారు. పోయెటిక్ పర్సానిఫికేషన్. ఓకే, పొయిటిక్ గా పర్సానిఫికేషన్ చేసి ఆయన సో తన పేరుని కానీ ఏని రివీల్ చేయకోకుండా ఎంత స్పష్టంగా మాట్లాడాడు చూడండి. ఇది మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటి అనంటే ఈ జ్ఞానం ఏమైతే ఉందో, ఈ జ్ఞానం అనే ఈ టాపిక్ మనం మాట్లాడుతున్నాం కాబట్టి, జ్ఞానం అంటే కేవలం చాలా మంది ఇన్ఫర్మేషన్ అనుకుంటారు. ఓకే, అయితే గ్రీక్ ఫిలాసఫర్స్ ఏమైతే ఉన్నారో, గ్రీక్ తత్వ శాస్త్రవేత్తలు ఈ జ్ఞానాన్ని వాళ్ళు ఏమంటారు తెలుసా? లోగోస్ అనే పదం వాడతారు దానికి, లోగోస్. ఓకే, అంటే నేమ్ తెలీదు. ఓకే, ఆ దేవుడు ఉన్నాడు అని తెలుసు వాళ్ళకి, కానీ ఆ దేవుడు నేమ్ ఏంటో తెలీదు, ఆయన ఎసెన్స్ తెలీదు, ఆయన నేచర్ తెలీదు, అట్రిబ్యూట్ తెలీదు, ఏం తెలీదు. వాళ్ళు ఏమంటారంటే ఏదో ఉంది, జ్ఞానం ఉంది అంతే, ఏదో ఒక సూత్రం ఉంది, దాని పేరే లోగోస్ అన్నమాట. దాని పేరే లోగోస్. అందుకే మీరు యోహాన్ సువార్త చదివితే, జాన్ గాస్పల్ చదివితే, జాన్ గాస్పల్ ఇస్ ద కౌంటర్ టు గ్రీక్ ఫిలాసఫర్స్. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, దేవుడు లేడు, ఎవరు లేరు, అసలు అది అంతా లోగోస్, అది దాని గురించి మనం అర్థం చేసుకోలేం అని వీళ్ళందరూ చెప్తా ఉంటే, జాన్ ఏం చేస్తున్నాడంటే, అది బాబు ఏది లేదని చెప్పొద్దు, ఆది యందు వాక్యము ఉండెను,
వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను అని చెప్పు ఆ వాక్యము శరీరధారిగా ఈ లోకానికి, ఆ లోగోసే శరీరధారిగా ఈ లోకానికి వచ్చింది అని చెప్పాడు జాన్. అర్థమవుతా మీకు? జాన్ చెప్పేది ఏంటంటే, మీరు అనుకుంటున్న లోగోస్ ఈజ్ నథింగ్ బట్, లోగోస్ ఎవరో కాదు, లోగోస్ ఈజ్ జీసస్ క్రైస్ట్. లోగోస్ అంటే వాక్యం కదా, వాక్యం. లోగోస్ అంటే వర్డ్ ఆఫ్ గాడ్ అని అర్థం లోగోస్ అంటే, రైట్? ఇది ఆ మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసి, నెక్స్ట్ మీరు చూస్తే, నెక్స్ట్ మనం ఓల్డ్ టెస్ట్మెంట్ లోనే ఇంకా ఉన్నాం, అప్పుడే 9:30 అయిపోయింది. యా. సో ఐజయాస్ విజన్ మనందరికీ తెలుసు. యెషయా దర్శనం మీరు చూస్తే, యెషయా దర్శనం ఎక్కడ ఉంటుంది? యెషయా గ్రంథం చెప్పాలి 6వ అధ్యాయంలో కనబడుతుంది, 6th చాప్టర్. అక్కడ మీరు చూస్తే 6th చాప్టర్ లో యెషయా గారు దేవుని మహిమను దర్శించాడు కదా, ఆయన ఒక దర్శనం వచ్చింది. అక్కడ ఒక వర్డ్ మీకు ఎప్పుడు కొత్తగా అనిపించలేదా? అదేంటి? చదవండి, అక్కడ చదవండి, ఆ వచనం చదవండి. అక్కడ దేవదూతలందరూ ఆయనకు పైగా సేరూపులు నిలిచి ఉండిరి. ఓకే ఒక్కొక్కరికి 6 రెక్కలుండను. ప్రతివాడు 2 ఓకే రెక్కలతో తన ముఖమును, రెండిటితో ఆ, తన కాళ్ళను కప్పుకొనుచు ఆ, రెండిటితో ఏం ఎగురుచుండెను. తర్వాత ఏమంటుంది? వారు సైన్యములకు అధిపతియగు యెహోవా యెహోవా. ఓకే పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఓకే 3 టైమ్స్ కనబడుతుంది కదా అక్కడ. ఎస్. వై నాట్ 4th టైం? వై నాట్ 2 టైమ్స్? వై నాట్ ఓన్లీ 1 టైం? మూడు సార్లు పరిశుద్ధుడు అని చెప్పడం దేవుని యొక్క సంపూర్ణ పరిశుద్ధతను తెలియజేస్తుంది ఇది. ఓకే, అందుకే ప్రారంభ క్రైస్తవులు, అర్లీ క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో, ఈ 3 సార్ల, అంటే 3 సార్లు చెప్పడాన్ని వీళ్ళు ఏమంటారంటే ట్రినిటీ, త్రిత్వానికి ఒక అందమైన సూచన అంటారు వాళ్ళు దీన్ని, రైట్? ఇది ఒక అందమైన సూచన. ఈజ్ హోలీ, హోలీ, హోలీ. అర్థమవుతుంది కదా? అందుకే ఎస్ అన్న. ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. త్రిత్వాన్ని మనం ఈ త్రిత్వ సంబంధం ఏమైతే ఉందో, రిలేషన్షిప్ ఏమైతే ఉందో, ఆధ్యాత్మిక దాన్ని ఏమంటారు, ఆ, ఆధ్యాత్మిక ప్రతిబింబంగా మనం వాడాలి. ఆధ్యాత్మిక ప్రతిబింబంగా. ఇట్ ఈస్ ఎ స్పిరిచువల్ ఇమేజ్. అర్థమవుతుందా? అండ్ నెక్స్ట్ మీరు శామ్ కీర్తనలు 110వ కీర్తన 1వ వచనం చదివిన, మీకు ఇంకో విషయం చెప్పనా? కీర్తనల గ్రంథం 110 ఏమైతే ఉందో, 110 1వ వచనం ఏమైతే ఉందో, కొత్త నిబంధనలో చాలా సార్లు వాడబడిన వచనాల్లో ఒక వచనం ఇది. ఏం చదవండి ఒకసారి. ప్రభువు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చెను, యెహోవా నా ప్రభువుతో సెలవిచ్చెను. ఇక్కడ ఇద్దరు ప్రభువులు ఉంటారు కదా, ఇద్దరు ప్రభువులు కనబడతారు కదా. ప్రభు నా ప్రభు, అదేంటది? యేసుక్రీస్తు ప్రభువారు ఈ వచనాన్ని ఉపయోగించాడు తెలుసా? ఓకే, ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతి వాడును నో రాజ్యంలో నో 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 నాట్ దట్, నాట్ దట్. మెస్సయ్య కేవలం దావీదు సంతానమే కాదు, దావీదు కంటే గొప్ప ప్రభు అని బోధించాడు ఆయన తన సర్మన్స్ మనం వింటే. దావీదు కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. అర్థమవుతుంది మీకు? మోషే కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు.
ఆలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఈ వచనం ఏమైతే ఉందో దేవుని యొక్క ఎసెన్స్, దేవుని యొక్క స్వరూపాన్ని, స్వరూపంలో ఉన్న ఒక ఒక స్పెషల్ రిలేషన్షిప్ ని చెప్తుంది ఇది. హీబ్రూ చాప్టర్, హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం చదువుతారా ఒకసారి? తన దూతలను వాయువులుగాను తన ఆహా, సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకునేవాడు అని ఓకే. తన ఆ, దూతలను గురించి తన దూతల గురించి చెప్తున్నాడు. తర్వాత చెప్పుచున్నాడు గాని తన కుమారుని గూర్చి అయితే, ఆహా, దేవా ఆ, నీ సింహాసనమును నిరంతరము ఆ, నిలిచినది. చూసారా మీరు గమనించారా? తన కుమారుని గురించి అయితే ఎలాగా సంబోధిస్తున్నాడు? దేవా, లార్డ్, గాడ్, రైట్? సో మెనీ హింట్స్ ఆర్ దేర్. క్లాస్ అయిపోయిన తర్వాత ప్లీజ్ టేక్ టైమ్ టు రీడ్ దిస్ చాప్టర్స్. ఇప్పుడు డానియల్ 7, దానియేలు గ్రంథం 7వ అధ్యాయానికి వద్దాం. 7వ అధ్యాయానికి వస్తే అక్కడ మనకు మనుష్య కుమారుడు కనబడుతుంది కదా. యేసుక్రీస్తు ప్రభువారు తన గురించి తాను మనుష్య కుమారుడు అనే పదం వాడతాడు చాలా సార్లు, తన గురించి టైటిల్ కదా. గుర్తొస్తుందా? ఎస్ ఈ అన్న. మనుష్య కుమారుడు కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే యేసుక్రీస్తు ప్రభువారు కొత్తగా వాడింది కాదు ఇది. ఓకే, దానియేలు గ్రంథంలో 7వ అధ్యాయంలో ఉన్న దర్శనం ఏమైతే ఉందో అక్కడ దానియేలు గారు మనుష్య కుమారుణ్ణి చూస్తాడు దర్శనంలో. ఆ మనుష్య కుమారుడు ఎవరో కాదు, నేనే. అర్థమవుతుందా మీకు? నా వి విల్ రీడ్, మనం చూద్దాం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం మీరు చదివితే ఈ 7th చాప్టర్ ఖచ్చితంగా అందరూ ఈ చాప్టర్ ని చదవాలి. ఈ చాప్టర్ కొత్త నిబంధనలో రివీల్ చేసే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్వరూపాన్ని అత్యంత ముఖ్యమైన పాత నిబంధన కాంటెక్స్ట్ గా అందిస్తుంది 7th చాప్టర్ డానియల్. ఓకే, ఇందులో దానియేల్ గారు దర్శనంలో పురాతన దినముల వాడు సింహాసనంపై కూర్చొని ఉన్నాడు కనబడుతుందా మీకు? అవర్స్ ఎక్కడున్నది? దినముల నాడు. ఓకే, పురాతన దినముల నాడు, ఇన్ ఏన్షియన్ డేస్, సింహాసనంపై కూర్చొని ఉన్నాడు. కనబడుతుందా మీకు ఆ వర్సెస్? 9th verse లో ఇంకా సింహాసనములు వేయుట చూచితిని, ఎస్, మహా ఓకే. గర్భగుడిలో కూర్చుండెను అని ఉంది. ఎస్, అదే కావాలి. ఏ వర్స్ అది? 9th అన్న. 9th వర్స్. ఎస్, థ్యాంక్ యూ. 9th వర్స్ లో మనకు కనబడేది ఏంటి? 4వ వచనంలో మొదటి సింహమును, తర్వాత 5వ వచనంలో 2వ జంతువు, ఇట్లా సేరాపుల గురించి మాట్లాడతారు. సేరాపు గురించి మాట్లాడుతూ 9th వర్సెస్ లో ఇంకా సింహాసనములను వేయుట నేను చూశాను, మహావృద్ధుడు ఒకడు కూర్చొని ఉన్నాడు. ఆయన వస్త్రం ఎట్లుందంటే, ఆయన వస్త్రం హిమము వలె ధవలముగా, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెపొచ్చు వలె తెల్లగా ఉండెను. ఆయన సింహాసనము ఆయన సింహాసనం అగ్ని జ్వాలల వంటి మండుతా ఉంది. దాని చక్రములు అగ్ని వలె ఉన్నాయి. అగ్ని వంటి ప్రవాహము ఆయన యుద్ధ నుండి ప్రవహించుచుండెను. వేల కొలది ఆయనకు పరిచారకులుండ్రి, కోట్ల కొలది మనుష్యులు ఆయన ఎదుట నిలిచిరి. తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడెను. ప్రకటన గ్రంథంలో యాజ్ ఇట్ ఈస్ ఉన్నట్టుందిగా. ఫస్ట్ చాప్టర్ అన్న. గమనిస్తారా మీరు? అవునన్న. అయ్యా, ఓకే. నెక్స్ట్ 11th వర్స్. అప్పుడు నేను చూడగా ఏమైంది? ఆ కొమ్ము పలుకుచున్న మహాగర్వపు మాటలు నిమిత్తం వారు ఆ జంతువును చంపినట్టు కనబడెను. తర్వాత దాని కళేబరం మండుచున్న అగ్నిలో వేయబడెను. మిగిలిన జంతువులు ప్రభుత్వము తొలగిపోయిను. సమయము వచ్చు వరకు అవి సజీవుల మధ్యను ఉండవలనని ఒక సమయము, ఒక కాలము ఒకటి ఏర్పాటాయను. రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారూరుడై
మీకు అర్థమవుతుందా? ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడు ఉన్నాడుగా, ఆ మహావృద్ధుడు నగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. బాగా అర్థమవుతుందిగా? ఓకే, యు ఆర్ గెటింగ్ మై పాయింట్. ఆయన సన్నిధిలో లోపలికి వెళ్ళడానికి ఎట్లాగా ఒక వ్యక్తికి సాధ్యమవుతుంది చెప్పండి మీరు? ఇస్ ఇట్ పాసిబుల్? ఏంజిల్స్ ఆర్ కవరింగ్ దేర్ హెడ్స్, ఫీట్, ఇవన్నీ కలిసి ఏంజిల్స్ కవర్ చేసుకుంటున్నారు, ఎవరు చూడలేకపోతున్నారు. బట్ వన్ పర్సన్, ఒక మనుష్య కుమారుడు ఏం చేస్తాడంటే డైరెక్ట్ గా ఆయన సన్నిధిలోకి వెళ్ళిపోయాడు. ఓకే, 14th వర్సెస్ చదివితే ఆ మనుష్య కుమారుడు ఎవరు అనేది ఇది తెలిసిపోతుంది. చదువుతారా? సకల జనులను, రాష్ట్రములను, ఉమ్, ఆయా భాషలు ఉమ్, మాట్లాడేవారును ఆయనను ఓకే. సేవించిన ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆ, ఆయనకి ఆ. ఇవ్వబడెను. ఈ ఆయన మాట ఎవరో అంటారు కదా న్యూ టెస్ట్మెంట్ లో, మాథ్యూ, మత్తయి సువార్త చివరి అధ్యాయంలో అంటాడు ఆయన. కమాన్, మనకందరికి తెలుసు. నాకు నాకు ప్లీజ్, యేసుప్రభు అంటాడు ఆ మాట, నాకు అధికారం ఇవ్వబడింది రెండిటి మీద, నాకు పరలోకమందును భూమి మీదను. వస్తున్నా, అర్థమవుతుందా? ఉన్నారా మీరందరూ ఇక్కడే? యా, ఓకే. ఆధిపత్యము నాకు ఇవ్వబడెను. తర్వాత తర్వాత చూడండి, తర్వాత ఆధిపత్యమును ఆయనకి ఆ, ఇవ్వబడెను. ఆయన ఆ, ప్రభుత్వము శాశ్వతమైనది, అది ఎన్నటికి తొలగిపోదు. అదెన్నటికి తొలగిపోదు. ఆయన రాజ్యము ఓకే, ఎప్పుడును లయము కాదు. ఈ మాట కూడా యేసుప్రభు అంటాడు కదా, అవునా? ఈ చాప్టర్ మీరు ఖచ్చితంగా చదవాలి. ఈ చాప్టర్ లో యేసుక్రీస్తు ప్రభువారు ఇంకార్నేట్ కాకముందు ఆ ఆయన టైటిల్ ఏమైతే ఉందో, ఆయన గాస్పల్స్ లో చెప్పుకున్న ఒక టైటిల్ మనుష్య కుమారుడు. యా, మనుష్య కుమారుడు అంటే మనిషిలాగా కనపడ్డాడు దానియేలు గారికి. సో ఆ దానియేలు గారు దీన్ని రాశారు కాబట్టి మనుష్య కుమారుడు అనే టైటిల్ ఇచ్చాడు అనమాట. మీకు సో మీకు అర్థమవుతుంది కదా, సన్ ఆఫ్ మ్యాన్. మేఘాల మీద వచ్చేది ఎవరమ్మా? మేఘాల మీద మేఘారూఢుడై వచ్చేవారు ఎవరు? అకార్డింగ్ టు న్యూ టెస్ట్మెంట్ ఎవరు? జీసస్ క్రైస్ట్. ఈ మనుష్య కుమారునికి నిత్య రాజ్యం ఉంటుంది, సర్వాధికారం ఉంది, సమస్త జనులు ఆయన సేవిస్తున్నారు, ఆయన రెస్పెక్ట్ చేస్తున్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు తన గురించి ఎక్కువగా మనుష్య కుమారుడు అనే ఈ టైటిల్ ని ఉపయోగించాడు యేసుక్రీస్తు ప్రభువారు. దీనివల్ల అర్థం ఏంటో తెలుసా? దానియేలు గారు 7వ అధ్యాయంలో కనిన దర్శనం ఏమైతే ఉందో, ఆ దర్శనంలోని వ్యక్తి ఎవరో కాదు, నేనే అని ఆయనే చెప్పుకున్నాడు. ఓకే, ఆయనే చెప్పుకున్నాడు. సో వాట్ ఏ బ్యూటిఫుల్ థియోలాజికల్ కాన్సెప్ట్ కదా ఇది. అందుకే యేసుక్రీస్తు ఎందుకు అబ్బాయి మనుష్య కుమారుడు ఏంటిది మనుష్య కుమారుడుగా ఇట్లా పిలుచుకుంటున్నాడు అని కొన్నిసార్లు మనం డౌట్ పడి ఉంటాం. నో. ప్రాఫెసీ, దానియేలు గ్రంథంలో 7వ అధ్యాయంలో వాడబడిన ఆ పదం ఏమైతే ఉందో, ఆయన ఇదిగో ఆ దానియేలు చూసిన మనుష్య కుమారుడు ఎవరో కాదు, నేనే అని ఆయన చెప్పినట్టు మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఇందులో మనకు అర్థం కావాల్సింది ఏంటి, చాలా విషయాలు ఉన్నాయి. ఇది ఖచ్చితంగా మీరు నేను ఎప్పుడు ఏమైతే చెప్తున్నానో ఆ వర్సెస్ నోట్ చేసుకొని మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, థియోలాజికల్ సమ్మరీ గురించి మీరు ఆలోచన చేస్తే దేవుడు ఒక్కడే అని మనకు అర్థమవుతుంది. దెర్ ఈస్ ఓన్లీ వన్ ట్రూ గాడ్. విత్ ఇన్ గాడ్ సెల్ఫ్
రెవల్యూషన్ దేర్ ఆర్ మిస్టీరియస్ పర్సనల్ డిస్టింక్షన్స్ ఆర్ దేర్. ఈ డిస్టింక్షన్స్ ఎవరు అని అంటే న్యూ టెస్ట్మెంట్ లో రివీల్ అయినాయి. వాళ్ళు ఎవరు అని అంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు అనేది మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఫాస్ట్ గా న్యూ టెస్ట్మెంట్ గురించి చెప్తాం. ఓకే, ఎందుకనంటే నెక్స్ట్ మనకి హిస్టారికల్ డెవలప్మెంట్ గురించి చెప్పాలి. వెరీ ఈజీ, ఓన్లీ 3 కాన్సెప్ట్స్ ఆర్ దేర్. 5 minutes మాత్రం నేను తీసుకుంటాను. నెంబర్ 1 ఏంటి అని అంటే న్యూ టెస్ట్మెంట్ లో బ్యాప్టిజం ఆఫ్ జీసస్ గురించి మనకు కనబడుతుంది. ఓకే, అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిజం త్రిత్వ సిద్ధాంతానికి అత్యంత స్పష్టమైన అంటే బైబిల్ అంటే సంఘటన అన్నమాట ఇది. ఈ సందర్భంలో కుమారుడు యోర్దాన్ నదిలో బాప్తిజం పొందుతా ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు పావురం లాగా దిగి వస్తుంటాడు. తండ్రి పరలోకం నుండి ఇలా మాట్లాడుతూ ఈయనే నా ప్రియ కుమారుడు. ఓకే, ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో ఈ డిస్టింక్షన్స్ ఈ పర్సన్ డిస్టింక్షన్స్ ఒకేసారి కార్యం చేస్తున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇది మోడలిజం. మనం ఫస్ట్ చెప్పుకున్నాం కదా, ఒకే దేవుడు ముగ్గురిగా, ఒకే దేవుడు తండ్రిగా ఆయనే, కుమారుడుగా ఆయనే, పరిశుద్ధాత్మ దేవుడుగా ఆయనే అనే ఈ ఈ కాన్సెప్ట్ ని కొట్టిపరుస్తుంది అనమాట న్యూ టెస్ట్మెంట్ లో ఉన్న ఈ బ్యాప్టిజం ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనే ఈ కాన్సెప్ట్. ఓకే, దాన్ని ఖండిస్తుంది. ఇది మోడలిజం కాదు, ఇది మోడలిజం కాదు. ఓకే, అందుకే ఇది చెప్పేది, ఈ సంఘటన చెప్పేది ఏంటి అని అంటే దేవుని కార్యంలో ఏకత్వం కనబడుతుంది. సపరేట్ గా వారు ఉండరు. ఓకే, కార్యంలో ఏకత్వం, యూనిటీ కనబడుతుంది. అందుకే ట్రినిటీ మనకు నేర్పించేది ఏంటి అని అంటే ఫస్ట్ మనం చెప్పుకున్నట్టు ట్రినిటీ మనకు లవ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ట్రినిటీ మనకు ఫెలోషిప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ట్రినిటీ మనకు యూనిటీ గురించి చెప్తుంది. ఓకే, ఇంకోటి ఏంటంటే ట్రినిటీ మనకు చెప్పేది ఏంటి అని అంటే వ్యక్తిత్వాలలో భేదం లేదు, పర్సనాలిటీస్ లో డిఫరెన్స్ లేదు అనేది చెప్పింది. డిఫరెన్స్ ఈ రోజుల్లో మనం చూస్తే సో మెనీ డిఫరెన్సెస్ ఆర్ దేర్. క్రిస్టియానిటీలో ప్రభుని నమ్ముకున్న వాళ్ళు కూడా డిఫరెన్సెస్ చూస్తున్నారు. వెరీ 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 సాడ్. ఇంకోటి ఏంటి అని అంటే దైవ సహవాసంలో దెర్ ఈస్ హార్మోనీ ఈస్ దేర్. హార్మోనీ, సంపూర్ణ సమన్వయం ఉంది. హార్మోనీ ఈ రోజుల్లో ఉన్న చర్చెస్ లేకపోతే ఈ రోజుల్లో ఉన్న క్రిస్టియన్ ఫ్యామిలీస్ లో అసలు హార్మోనీ ఉందా? హార్మోనీ ఉందా అసలుకి? ఇది మనం ఆలోచన చేయాలి. అండ్ సెకండ్ వన్ ఈస్ ద గ్రేట్ కమిషన్. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో ఆజ్ఞ, యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణం అవుతూ ఒక ఆజ్ఞ ఇస్తాడు. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిసం ఇవ్వండి అని యేసు ఆజ్ఞాపిస్తాడు కదా, దీన్నే గ్రేట్ కమిషన్ అంటారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మనం గమనించాలి. అదేంటంటే యేసు నామములలో అని చెప్పలేదు, నామములో ఏకవచనం వాడాడు. ఒకే నామం, ముగ్గురు వ్యక్తులు, 1 name, 3 different persons. అందుకే ట్రినిటీ అంటే అర్థం ఏంటి? దిస్ నేమ్ డిఫైన్స్ ఆర్ సిగ్నిఫైన్స్ వాట్ ఏంటి అని అంటే 1 divine essence, 1 divine authority, 1 divine identity. అందుకే ఫస్ట్ క్లాస్ లో, ఇంట్రడక్షన్ క్లాస్ లో 2 పదాలు ట్రినిటీ గురించి మనం వాడేటప్పుడు వాడాలి అని చెప్పాను. ఏం చెప్పండి? 2 words, చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ అని చెప్పాను. కో ఈక్వల్, కో ఎటర్నల్ అని 2 పదాలు గుర్తు చూడండి. 1 డివైన్ ఎసెన్స్, 1 డివైన్ అథారిటీ, 1 డివైన్ ఐడెంటిటీ. ఇది ఏంటి అని అంటే చెప్పే యూనిటీ వితౌట్ కన్ఫ్యూజన్ అన్నమాట. ఓకే, యూనిటీ వితౌట్ కన్ఫ్యూజన్ చెప్పింది ఇది. గందరగోళం లేని ఏకత్వం ఇది. గందరగోళం, ఏకత్వం, విభజన లేని భేదం ఇది.
అండ్ ఫైనలీ జాన్స్ గాస్పల్ మీరు చూస్తే, జాన్స్ గాస్పల్ దాంట్లో మీరు చూస్తే యోహాన్ సువార్తలో అంటే కొత్త నిబంధనలో అంటే న్యూ టెస్టిమెంట్ లో చాలా స్పెషల్ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దైవత్వాన్ని బోధిస్తుంది జాన్స్ గాస్పల్. మీరు యోహాన్ సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో మీరు చూస్తే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను అనే ఆ వచనం మీరు చూస్తారు. ఈ ఒక్క వచనంలో 3 గొప్ప సత్యాలు ఉన్నాయి తెలుసా? 3 ట్రూత్స్ ఆర్ దేర్. ఏంటి ఆ 3 ట్రూత్స్? ఎప్పుడైనా చదివారా? ఆ వచనాన్ని ఎప్పుడైనా స్టడీ చేశారా? ఎప్పుడైనా స్టడీ చేశారా దాని గురించి? దాని గురించి 3 ట్రూత్స్ ఏంటి అని అంటే, మనకు చెప్పేది వాక్యం అనేది ఎటర్నల్. ద వర్డ్ ఈజ్ ఎటర్నల్. ద వర్డ్ ఈజ్ డిస్టింక్ట్ ఫ్రమ్ గాడ్. ద వర్డ్ వాక్యం నిత్యమైంది, వాక్యము దేవునితో ఉంది, అంటే వ్యక్తిత్వ భేదం లేదు, వాక్యమే దేవుడు. వా, ఏం థియలాజికల్ కాన్సెప్ట్స్ చూసారా మీరు? ఒకే ఒక వచనంలో 3 ట్రూత్స్. వర్డ్ ద వర్డ్ ఈజ్ ఎటర్నల్, ద వర్డ్ ఈజ్ డిస్టింక్ట్ ఫ్రమ్ గాడ్, ద వర్డ్ ఈజ్ ఫుల్లీ గాడ్. చెప్తూ చివరిలో ఏం చెప్తారు తెలుసా ఆయన? ఆ వాక్యమే శరీరధారిగా మన కోసం వచ్చింది అని చెప్తాడు ఆయన. అంటే యేసు ఒక సృష్టింపబడిన వ్యక్తి కాదు, ఆయన నిత్యమైన దేవుని కుమారుడు అని చెప్పడానికి యోహాన్ గారు ఎంత ప్రయత్నం చేస్తున్నాడు. దేవుని యొద్ద ఉండెను అంటే ఇది 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 ఏంటి అని అంటే, ఇది డిస్టింక్షన్ కాదు. అంటే అర్థం ఏంటి? ఇది భేదం, వ్యక్తిత్వ భేదం గురించి కాదు మాట్లాడేది. దేవుని యొద్ద ఉండంటే ఆయన సపరేట్, ఈయన సపరేట్. నో 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 నో. ఓకే, దేవుడై ఉండెను అంటే దైవ స్వరూపంలో ఏకత్వం ఉంది అని చెప్తున్నాడు యోహాన్ గారు. అందుకే స్కాలర్లీగా ఒకవేళ చెప్పాలంటే, స్కాలర్లీగా కొత్త నిబంధన రచయితలు, ఆథర్స్ ఏమైతే ఉన్నారో, త్రిత్వాన్ని ఒక మ్యాథమెటికల్ ఫార్ములా లాగా చూడలేదు వాళ్ళు, అలా వివరించలేదు కూడా. వారు చరిత్రలో కార్యం చేసే దేవునిని చూపించారు. వాళ్ళు తండ్రి పంపుతా ఉన్నాడు, కుమారుడు రక్షిస్తా ఉన్నాడు, పరిశుద్ధాత్మ విశ్వాసిలో నివసించి పరిశుద్ధపరుస్తున్నాడు అనే విషయాన్ని మనం బైబిల్ చదివితే అర్థమైంది. అందుకే రక్షణ చరిత్రలో దేవుడు చేసిన కార్యాలపై ఆధారపడిన ఈ దైవ సత్యం ఇది. సాల్వేషన్ అన్నది ఏంటంటే, సాల్వేషన్ దీనికి ఒక పదం వాడతాను నేను. దీన్ని ఏం పదం వాడతా? ఎకానమీ ఆఫ్ సాల్వేషన్. ఎకానమీ ఆఫ్ సాల్వేషన్. ఓకే, ఎకానమీ ఆఫ్ సాల్వేషన్ ఆన్ వాట్? అని అంటే ఇన్ హిస్టరీ, చరిత్రలో దేవుడు చేసిన కార్యాలపై ఆధారపడిన ఒక దైవశాస్త్ర సత్యం ఇది. ఏంటి? ట్రినిటీ. ఇది మనం అర్థం చేసుకోవాలి. యా, ఇంకా దేర్ ఆర్ డిఫరెంట్ థింగ్స్ ఆర్ దేర్, చాలా ఉన్నాయి. అవన్నీ నేను చెప్పలేను. బట్ నేను మీకు నోట్స్లో కొన్ని చదవమని మీకు నేను పంపిస్తున్నాను. అవి మీరు ఖచ్చితంగా చదవాలి, రైట్? ఖచ్చితంగా చదవడానికి ప్రయత్నం చేయండి. అండ్ దిస్ ఈస్ ద క్లాస్ ఫర్ టుడే. నెక్స్ట్ మనం హిస్టారికల్ డెవలప్మెంట్ గురించి మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. If anybody have doubts, you can definitely ask.